నేనండి ఇదివరకు ఒక వీడియోలో అటుకులు మిల్లెట్స్తో కలిపి అట్లు చూపించానండి. ఇప్పుడు బియ్యంతో చూపిస్తానండి. ఇదివరకు మన పెద్దవాళ్ళందరూనండి బియ్యంతోనే అట్లు చేసుకునేవాళ్ళండి. ఇప్పుడంటే మనకి మిల్లెట్స్ వచ్చాయి కానీ ఇప్పుడు దీనికోసం 2 కప్పులు మజ్జిగ, పల్చటి మజ్జిగ తీసుకున్నానండి. అలాగే ఒక అరకప్పు అటుకులు వేసుకుందాము. ఒక కప్పు బియ్యము ఒక కప్పు బియ్యం ఇలా కడిగి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఈ మధ్యగా పారిపోయకుండా ఇది 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 వేసుకునే మనం గ్రైండ్ చేసుకుంటాం అనమాట. కడిగిన బియ్యం కూడా వేసేస్తున్నాను. అలాగే ఒక అర చెంచా మెంతులు ఇలాగా ఒక 2 గంటలు నానబెట్టుకుని గ్రైండ్ చేసుకుందాము. ఇదిగోనండి అటుకులు, బియ్యము, మెంతులు ఇలా చూడండి మజ్జిగ పూర్తి పీల్చేసుకుందండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ చేసుకుందాము. అటుకులట్లు వేసేసానండి. ఒకవైపు కాలింది, తిరిగేస్తున్నాను. ఇలాగే అన్ని అట్లు వేసేసుకుందాము.